సో మన మొబైల్లో కనుక వైరస్ వచ్చి కొంచెం హ్యాంగ్ అయిపోతున్నప్పుడు స్ట్రక్ అయిపోతున్నప్పుడు మాత్రం సో మన మొబైల్ కిందనే ఒక చిన్న అప్లికేషన్ అయితే ఉంటుంది. సో మన వాట్సాప్ నుంచి ఫేస్బుక్ నుంచి మనం వాచ్ చూస్తున్నప్పుడు అది సపోర్ట్ ఫైల్స్ అవన్నీ తీసుకున్నప్పుడు సిస్టమ్ అనేది లోడ్ ఎక్కువైపోయి హ్యాంగ్ అయిపోవడానికి స్ట్రక్ అయిపోవడానికి ఉంటుంది. సో అలాంటిది ఏదైనా అయినప్పుడు కనుక మనము కొంచెం మొబైల్ ఫాస్ట్ అవ్వడానికి చేసుకోవడానికి ఏం చేసుకోవాలంటే సో ఇక్కడ మన ఫైల్ మేనేజర్ ఏదైతే ఉందో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిపోయి సో ఫైల్ మేనేజర్లో ఇక్కడ స్పేస్ క్లీనప్ ఏదైతే ఉందో స్పేస్ క్లీనప్ని కనుక క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ మనకి కింద చూపిస్తూ ఉంటుంది. సో వాట్సాప్ పిక్స్ ఇంకోటి ఫోటో క్లీనప్ అసలు ఏమేమి ఎక్కడెక్కడ అవుతున్నాయి, సో లార్జ్ ఫైల్స్కి సంబంధించినవి ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి స్కానింగ్ చేసుకోవాలనేది వైరస్ ఉంటే ఏమైనా ఫైల్స్ ఉంటే కనుక తీసేస్తుంది. సో అవసరం లేని ఫైల్స్ కూడా మనం ఇక్కడ తీసేసుకొని డిలీట్ కొట్టుకోవాలి. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే సిస్టము ఇది మొబైల్ అనేది కంప్లీట్గా హ్యాంగ్ అవ్వడానికి ఉంటుంది. సో నేను క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. సో మొత్తం 12 GB ఏదైతే ఉంటుందో ఆ 12 GBలో మొత్తం అంతా కూడా కంప్లీట్గా క్లీనప్ చేసేస్తుంది. సో 676 MB క్లీనప్ చేసింది. సో అంటే ఎన్ని ఫైల్స్ ఏమంటే వాట్సాప్ నుంచి కానీ మన మొబైల్ వాడుతున్నప్పుడు కంప్లీట్గా ఏమేమి యాప్స్ నుంచి ఎలా వచ్చినాయి అనేది మొత్తం కంప్లీట్గా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా ఉంటుంది. అవసరమైతే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి కూడా మనము వాట్సాప్ నుంచి కానీ ఇక్కడ వాట్సాప్ ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రాము ఏదైనా ఉంటే కూడా ఇక్కడ కూడా క్లియర్ చేసుకుంటే కనుక మనకు కంప్లీట్గా డన్ కొట్టేశాను. సో నీట్గా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే కంప్లీట్గా మనకు మొబైల్ కొంచెం మినిమం స్పీడప్ అవ్వడానికి ఉంటుంది. సో అప్పుడప్పుడు మనం మొబైల్ను కూడా స్కానింగ్ చేసుకోవడం బెటరే, ఎందుకంటే ఏదైనా ఫైల్స్ ఉన్నా కానీ రానివ్వకుండా మినిమం చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ స్పేస్ క్లీనప్ సో ప్రతి మొబైల్లో ప్రతి దాంట్లో ఉంటుంది. సో మీరు కూడా ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. అలాగే వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.